అవకాశం దర్శన మండలాధ్యక్షుడు వెంకన్న గారికి, మరి 3 మండలాలను చేసిన అధ్యక్ష కార్యదర్శులకు, మరి జిల్లా ప్రధాన కార్యదర్శి గారికి ఈ యొక్క ముఖ్య సమావేశం ఉద్దేశం ఏంటంటే, మన జనగాం జిల్లాలో 12 మండలాలు, ఆ మండలంలో ప్రతి 3-4 మండలాలకు ఒక మీటింగ్ పెట్టుకుంటాం సార్. అది ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మరి గతంలో 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం మనకు 428 జీవో ఇచ్చింది. అప్పుడు ఆ జీవో ఇచ్చినప్పుడు దాదాపు ఒక 10 మాసాలు ఏరియా ఆసుపత్రుల్లో ట్రైనింగ్ అయ్యి వాళ్ళ ద్వారా మేము ప్రథమ చికిత్స ఏ విధంగా చేయాలి, గ్రామాల పంటి ఎలాగా చేయాలని కూడా నేర్చుకున్నాము. దాంతో ప్రొజెక్టర్ ద్వారా ఒక క్వాలిఫైడ్ డాక్టర్లే మాకు వాళ్ళు శిక్షణ ఇచ్చారు. మరి ఆ క్వాలిఫైడ్ డాక్టర్లే ఈ రోజు మీ ఆర్ఎంపీలను బంద్ చేయాలనేది ఎన్ఎంసి టిఎంసి వాళ్ళు ఒకే ఉమ్మడి దాడిగా గ్రామీణ వైద్యులపై పడి భయభ్రాంతులకు చేసుకుంటూ ఈ రోజు ఈ వైద్యం చేస్తేనే మాకు పుట్టగడిచే రోజులు ఉన్నాయి. మరి ఈ తరుణంలో ఒక్కొక్కరు హాస్పిటల్ పని చేయకుండా తాళాలు వేసుకొని ఉపాధి పనికి పోయే రోజులు కూడా ఆసనమైతే ఉపాధి పనికి కూడా మా వాళ్ళు పోతున్నారు. కానీ మరి ఇలాంటి మరి ఆ రోజు శిక్షణ ఇచ్చినప్పుడు వీళ్ళు గ్రామీణ వైద్యులు కావాలని ప్రభుత్వం గుర్తించలేదా? మరి అధికారులకు తెలియలేదా? ఆ ఒక వాల్యూమ్ 1, 2, 3 బుక్కులు రచించింది కూడా క్వాలిఫైడ్ డాక్టర్లే, ఎండీలు, ఎంఎస్లు, ఎంబీబీఎస్లే. ఆ రోజు కూడా ఆ తీరు చెప్పింది కూడా వాళ్ళే. మరి 1000 గంటలు మాకు శిక్షణ తరగతులు ఇచ్చారు. దాదాపు 4,70,00,000 రూపాయలు మీకు గవర్నమెంట్ కు ఫీజు కట్టాం. మరి ఆ ఫీజులు ఎట్టిపోయినాయి? అది కాకుండా ఈ రోజు ఉక్కుమ్మడిగా దాడులు చేసి వీళ్ళకు భయభ్రాంతులు చేసడం ఇది సరైనది కాదు. మరి దీన్ని తక్షణమే నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మరి జిల్లా అధ్యక్షునిగా నేను ఒకటే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. సార్, మీరు గతంలో మన రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ఆయన తప్పకుండా మీ కోరికలు నెరవేర్స్తారని కూడా వాగ్దానం చేసిండ్రు. అలాంటి క్లిప్పింగ్ కూడా మా కాడ ఉన్నాయి. మరి తక్షణమే ఈ యొక్క ఉమ్మడి దాడులను ఆపాలని కూడా మేము సభాముఖంగా మేము కోరుతున్నాము. మరి ఈ రోజు ఈ యొక్క సమావేశంలో మరి ఎక్కడి నుంచో గ్రామాల పంటే కాకుండా పల్లెటూరు మన పట్టణాలలో కూడా ప్రథమ చికిత్సలు చేస్తున్న హాస్పిటల్ పై కూడా మామూలుగా బ్యాగ్ ఉండి మామూలుగా స్టెప్ ఉన్నా కానీ ఇలాంటిది ఉన్నా కానీ ఎంబడే పోయి వాళ్ళు సీల్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిన్న దాదాపు జంగంలో కూడా 3 హాస్పిటల్ కూడా వాళ్ళు సీల్ చేయడం జరిగింది. మరి అలాంటి ఏమైనా అరాచకం అంటే వాళ్ళని ప్రథమ చికిత్స కాకుండా ఇంకేదన్నా చేసినట్టు ఉంటే తక్షణ చర్య మీరు తీసుకోండి. అలాంటి ఉంటే సంఘపరంగా కూడా మేము కూడా చర్య తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కానీ ప్రథమ చికిత్స చేస్తే దాదాపు 30, 35, 40, 50, 60 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా గ్రామాలలో ప్రాక్టీస్ చేస్తున్నారు, అనుభవంతో చేస్తున్నారు. ఈ రోజు ఎక్కడ మీరు పల్లెటూర్ల పైన పోయినా పట్టణాల పైన పోయినా కానీ ఎక్కడ ఆర్ఎంపీ డాక్టర్ అని లేకుండా ప్రథమ చికిత్సాలయం అనేది మాత్రమే పెట్టుకున్నాము. దానికి మించి మీ వైద్యం ఎక్కడ చేస్తలేము. ఎవరో ఒక్కరు 100లో ఎంతో మంది ఉంటారు. ఆ ఒక్కరిని మీరు వేరేయండి. అలాంటి సమస్యలు ఏదైనా ఉంటే మేము వాటిపై తప్పకుండా స్పందించి తగు చర్య తీసుకుంటట్టు కూడా మేము సిద్ధంగా సంఘ నాయకులుగా ఉన్నాం. మరి ఈ తరుణంలో కూడా మరి గ్రామాలలో అన్ని రాత్రి పగలనకుండా మేము వైద్య సేవలు అందిస్తున్నాం. గతం నుండి ఈ రోజు వరకు కూడా గ్రామాలలో ఎవరు చూసినా గ్రామీణ వైద్యులు ఉంటేనే గ్రామాల్లో ప్రజలు బాగుంటారు అన్న ఉద్దేశంతో మేము 1996లో కూడా మాకు ఎంతో మద్దతు కలిగిరు. అదే తరుణం కూడా ఇప్పుడు కూడా జరుగుతుంది అనేది కూడా మరొకసారి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. తక్షణమే ఇలాంటివి అని ఉంటే విరమించుకోవాలని మరి కోరుకుంటూ, మరి ఈ యొక్క 4వ తారీఖు 5వ తారీఖు ఈ ఎన్నికల కోడ్ ఉన్నది. అయిపోయిన తర్వాత జనగాంలో రీలీ నిరాహార దీక్షకు దాదాపు ఒక 700 మందితోటి రీలీ నిరాహార దీక్షకు కూర్చుంటందుకు సిద్ధంగా నేను ఈ జనగాం జిల్లా తరఫున నేను దాన్ని సంసిద్ధంగా ఉన్నాను. అందుకనే ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ యొక్క దాడులను గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణాలలో కానీ ఈ యొక్క దాడులను ఆపాలని మరొకసారి ప్రభుత్వాన్ని, అధికారులను, డిఎంహెచ్ఓ గారిని, కలెక్టర్ తదితర అధికారులను కూడా నేను సభాముఖంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమావేశం ఏర్పాటు చేసిన మన పట్టణ గారికి మరియు వైద్య మిత్రులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే, గతంలో మనకు టిఆర్ఎస్ ప్రభుత్వం మనకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తానంటే నమ్మి మనం 10 ఏళ్ళు వాళ్ళకు సేవ చేసినాము. ఇవాళ వాళ్ళు మనం పక్క పెట్టినందుకు వాళ్ళని పక్క పెట్టి మేము కాంగ్రెస్ ని గెలిపిస్తే ఇవాళ కాంగ్రెస్ కూడా అదే విధంగా హింస పెడుతుంది. కాబట్టి ఈ మాకు అవసరం ఉన్నప్పుడు వాడుకొని అవసరం లేనప్పుడు దూరం కొట్టి మమ్మల్ని హింస పెట్టడం ఎంతవరకు న్యాయం ప్రభుత్వాలకు అన్ని కోరుతున్నాం. ఇది వరకు కోరుతున్నాం.
వాస్తవం చెప్పాలంటే ఎవరో ఒకరు ఇద్దరు చేసిన మోసానికి 40 ఏళ్ళ నుంచి రాత్రి బావలు ప్రజలకు మా సేవలు అందించి వాళ్ళ జీవితాలను నిలబెట్టి ఇచ్చిందో ఇయ్యందో తీసుకొని రూపాయికి 2 రూపాయలు అన్నట్టు సేవలు చేసి మేము మా పుట్ట గడుపుతున్న ఆర్ఎంపీలను ఈ విధంగా చేయడం మాత్రం గవర్నమెంట్ పద్ధతి కాదు ఇది. కాబట్టి తక్షణమే స్పందించి ఈ ప్రభుత్వం స్పందించి మాకు ఏదైనా ఒకటి రూట్ చూపించాలని మీ మిత్రుల ద్వారా ప్రెస్ మిత్రుల ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తున్నాను. ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుతుంది ఈ మీటింగ్ లో టైం లేదు కాబట్టి మా సత్యన్న గారిని మిగతా విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ నా విజయపూర్వక నమస్కారం. ఈనాటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు ఇచ్చేసినటువంటి జిల్లా మండల అధ్యక్షులు మరియు మా తోటి గ్రామీణ రైతులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాకు సమస్య గతంలో లేదు. గతంలో మాకు వైఎస్ పీరియడ్లో కూడా మాకు కోచింగ్ కానీ తర్వాత టీఆర్ఎస్ పీరియడ్లో కూడా అప్పుడు మేము ఇంతవరకు అయితే నిమ్మలంగా ఉన్నాం. ఈ మధ్య కాలంలో గ్రామీణ వైద్యుల మీద అనేక దాడులు, అది వైద్య బృందాలు విజిలెన్స్ వాళ్ళు దాడులు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్న వైద్య మిత్రులందరూ అనేక ఇబ్బందులు గురవుతుంది. మేము ఒక వైద్య వృత్తినే నమ్ముకొని బతున్నాం, వేరే పని చేసే విధంగా మాకు లేదు ఈ ఏజ్లో. కాబట్టి ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించడానికి ప్రయత్నం చేయాలని మేము అనేక డిమాండ్లు కనీసం 1972 ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఐఎస్పీలో తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీవో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము డిమాండ్ చేసేదంటే ప్రభుత్వాన్ని మా గ్రామీణ వైద్యులను పై దాడులు నిలిపివేయాలి వెంటనే తక్షణమే. రెండవది మమ్మల్ని గుర్తింపు ఇచ్చి మాకు జీవనోపాధి కల్పించాలి. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క గ్రామీణ వైద్యులు రాత్రి కూడా ప్రతి పేషెంట్ కూడా ఇబ్బంది అయితే అనేక ఇబ్బంది పడతారు, అందుబాటులో లేరు. ఈవెన్ గన్పూర్ మండలి హెడ్ క్వార్టర్లే మంచి హాస్పిటల్స్ లేవు. గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ ఉంటాయి? ఆ ఉన్న వైద్యులు కూడా వైద్యం చేయొద్దంటే అందరూ అవసరం అంటే సిరంజీ డౌన్ చేస్తాం స్టేట్ లెవెల్లో. మా అధ్యక్షుడు చెప్తాడు అది అంత చేసినప్పుడు అది ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. అందుకే మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినాము, మమ్మల్ని గుర్తించండి, మా రైతుల కాలంలో కానీ నిలిపివేయాలని కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు